వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. దశాబ్దాల కాలంగా లెఫ్ట్ ఆపై తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. 294 స్థానాలకు గాను 206 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ విజయబేరి మోగించడంతో అటు దేశీయంగా ఉన్న విపక్షాలే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న ఇస్లామో లెఫ్టిస్ట్ మీడియా వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. బీజేపీ విజయం తర్వాత న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ఆల్ జిబ్రా వంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఈ గెలుపును విశ్లేషించే క్రమంలో తీవ్రమైన పక్షపాత వైఖరిని ప్రదర్శించాయి. ఆ పత్రికలు భారత ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించాల్సింది పోయి హిందూ జాతీయవాదం, ముస్లిం మైనారిటీల అణచివేత వంటి పాత చింతకాయ పచ్చడి వాదనలను మళ్లీ తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో మోదీ ప్రభుత్వం బెంగాల్ని జయించినదని పేర్కొంటూ అక్కడ ముస్లింల ఓట్లను తొలగించారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన కుట్రగా చిత్రించే ప్రయత్నం చేసింది. భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కి ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించింది. విపక్షాలు, విదేశీ మీడియా ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 90 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయని, అందులో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 2025లో డ్రాఫ్ట్ రోల్స్ ను సవరించినప్పుడు మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకే వ్యక్తి పేరు 2 సార్లు ఉన్న ఓట్లను తొలగించింది. ఇది దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ప్రక్రియ. కేవలం ముస్లింల ఓట్లే తొలగించారన్నది పచ్చి అబద్ధం. గణాంకాల ప్రకారం తొలగించబడిన ఓట్లలో 63% హిందువులవే. ముస్లిం ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో కూడా అనర్హులుగా తేలిన వారి పేర్లను తొలగించారు. ఈ సవరణ ప్రక్రియ కలకత్తా హైకోర్టు నియమించిన 705 మంది జ్యుడిషియల్ అధికారుల పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగింది. అంటే ఇది ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు, న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగిన పారదర్శక ప్రక్రియ. విదేశీ మీడియా మమతా బెనర్జీని పేదల పక్షపాతిగా, సెక్యులర్ నాయకురాలిగా కీర్తిస్తుంది. అయితే బెంగాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. 15 ఏళ్లలో బెంగాల్ పారిశ్రామికంగా వెనుకబడింది. ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా ఉన్న బెంగాల్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సుమారు 7.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం సతమతమవుతుంది. 2011 నుంచి దాదాపు 6,600 కంపెనీలు బెంగాల్ వదిలి వెళ్లిపోయాయి. సిండికేట్ రాజ్ కారణంగా కొత్త పెట్టుబడులు అవకాశం లేదు. దుర్గామాత నిమజ్జనం కంటే మొహరం ఊరేగింపులకే ప్రాధాన్యత ఇవ్వడం, హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు మమతా బెనర్జీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టాయని స్థానికులు విమర్శిస్తున్నారు. మాల్దా వంటి ప్రాంతాల్లో దేవాలయాలకు అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలు ఓప్ ఇండియా వంటి పత్రికలు డాక్యుమెంట్ చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత ఎన్నికల ఫలితాలపై భారత విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలకు పాకిస్తాన్ మీడియా విపరీతమైన మద్దతిస్తోంది. ఎన్నికల రిగ్గింగ్ జరిగిందని, 100 సీట్లను బీజేపీ తొలగించిందని విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను పాకిస్తాన్ కి చెందిన జియో న్యూస్, డాన్, ARY డిజిటల్ వంటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ మీడియా జోక్యం చేసుకోవడం, విపక్షాల వాదనను బలపరచడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో సామాన్య ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. బెంగాల్ ప్రజలు అభివృద్ధి కోసం, మార్పు కోసం బీజేపీకి పట్టం కట్టారు. 14 ఏళ్ల తృణమూల్ పాలనలో జరిగిన అవినీతి, హింస, తుష్టీకరణ రాజకీయాల నుంచి విముక్తి పొందాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పే ఫైనల్. కానీ ఆ తీర్పు తమకు నచ్చని విధంగా లేనప్పుడు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ మీడియా కలిసి భారత్ పై బురద జల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. హిందూ జాతీయవాదం అనే పదాన్ని అపార్థం చేసుకుని దానికి నెగిటివ్ రంగు పులుముతూ చేస్తున్న ప్రచారాన్ని బెంగాల్ ప్రజలు తమ ఓటు బ్యాంకు ద్వారా తిప్పికొట్టారు. ఇది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, బెంగాల్ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానళ్ళు చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.